నమస్కారం. నా పేరు నరసింహారావు, చర్ల పిహెచ్ హెల్త్ అసిస్టెంట్. ఈరోజు ప్రపంచ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా కొన్ని జాగ్రత్తలు. డయాబెటిక్ అనేది ఎలా వస్తుంది, ఏ రకంగా ఉన్నది అనేది ఒక పక్క అయితే, దానివల్ల మనం తీసుకునే ఆహారాలు వల్ల మెయిన్ డయాబెటిక్గా మారుతున్నారు. కొంతమంది జనరిక్గా వస్తుంది, కొంతమంది తీసుకునే ఆహారం అలవాట్ల వల్ల కూడా వస్తుంది. కాకపోతే ఇప్పట్లో ఒకప్పుడు డయాబెటిక్ అంటే భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు అటువంటి ఏమీ లేదు. ప్రతిదానికి మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్తో పాటు మనం కొంత వ్యాయామం చేసుకుంటే కంట్రోల్లో చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఏంటంటే, డయాబెటిక్ దూరంగా ఉండవలసినవి ఆల్కహాల్, సిగరెట్టు ఇలాంటివి అనేది తీసుకోకూడదు. అలాంటివి తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప, సమస్య ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండి ప్రతిరోజు వ్యాయామం మీకు తోచింది, వాకింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు ఏది తోస్తే ఎలాంటి వ్యాయామం అవసరం ఉంటే అలాంటి చేసుకుంటూ 1 అవర్ కేటాయిస్తే మీ డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మీ జీవితాన్ని ఇంకా మెరుగ్గా ఉండొచ్చని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.